రఘురామ కృష్ణరాజు ఏమీ అమాయకుడు కాదు. బహుశా ఆయన కాన్షియస్గానే డెలిబరేట్గానే దీన్ని బహిరంగంగా చెప్పి ఉంటాడు. చెప్పకుండా ఏదో పొరపాటున నోరు జారే వ్యక్తి కాదు. గంటలు గంటలు మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా మనం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా చాకచక్యంగా, చాలా డిప్లొమాటిక్గా, చాలా ఆచితూచి కూడా మాట్లాడేవాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ టీవీలో మాట్లాడక చూసాం మనం. అందువల్ల రఘురామకృష్ణరాజు కాన్షియస్గానే రియాక్ట్ అయి ఉంటాడు. సో ఆ రియాక్షన్ డెఫినెట్గా ఇప్పటి వరకు మరి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నాడు, అది జనసేన వాళ్ళు నొచ్చుకున్నారని చెప్పి రఘురామకృష్ణరాజే చెప్తున్నారు. రఘురామకృష్ణ స్థాయికి తగదని జనసేన నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. సో ఇది అనవసరమైన వివాదాలకు ఇది కొని తెచ్చుకోవడం కాకపోతే ఏంటి? సో మీకు కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య బ్రహ్మాండమైన సఖ్యత ఉన్న సమయంలో ఈ గోల ఏంటి అనేది సమస్య కదా. ఇది కూటమిలో ఒక్కొక్కటి పేరుకపోయి ప్రజల పర్సెప్షన్లో మార్పు వస్తుంది, కార్యకర్తల పర్సెప్షన్లో మార్పు వస్తుంది. ఫైనల్గా ఇది కూటమి ఐక్యతకు ఎక్కడో చోట ఇబ్బందిగా మారుతుంది కదా.